హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య మల్టిపుల్ వీడియోస్. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఈ నెక్ డిజైన్ని ఎలా స్టిచ్ చేయాలో, ఎలా కటింగ్ చేయాలో ఈజీ వేలో అయితే చూపించబోతున్నాను. ఇప్పటివరకు మీరు చాలా వీడియోస్ అయితే చూసుంటారు. అలా కాకుండా సింపుల్ వేలో మీకు చూపించబోతున్నాను. ఈజీగా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఆల్రెడీ ఒరిజినల్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్చింగ్ చేసేసుకొని ఇట్లా రెండు ఒకవైపునే పెట్టుకొని నెక్ అనేది నెక్ విత్ 2.5 కిందన 3 ఇంచెస్కి అలా మార్క్ చేసుకొని, అంటే ఎవరికి ఎంత నెక్ అయితే విత్ పడుతుందో అంత నెక్ పెట్టుకొని దానికన్నా ఎక్కువగా కిందన మనం పెట్టుకోవాలి కదా, అలా కూడా పెట్టి మార్క్ చేసేసి ఇలా బాక్స్లో అయితే డ్రా చేసుకున్న తర్వాత కింద నుంచి 1 ఇంచ్కి బాగా బండగుర్తుగా పెట్టేసుకోండి. 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోండి. కస్టమర్ రౌండ్ షేప్ అడిగారు కాబట్టి నేను రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఏ షేప్ అయినా పర్వాలేదు, కానీ రౌండ్ షేప్ అయితేనే ఈ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి రౌండ్ షేప్ ఇస్తున్నాను. కింద నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేయండి. తర్వాత కింద నుంచి మరలా 3 ఇంచెస్కి ఒక మార్క్ చేయండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. యూజ్ అనిపిస్తే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత మరలా మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అదే ప్లేస్లో మనం వెడల్పుగా నేను చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు కర్వ్ షేప్ వచ్చేలాగా నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. ఎలా కర్వ్ షేప్ అనేది కస్టమరు డీప్గా వద్దన్నారు కాబట్టి ఇలా నేను కర్వ్ షేప్ ఇస్తున్నాను. లేదు అంటే కనుక డైరెక్ట్గా నేను చూపిస్తున్న పాయింట్ దగ్గర నుంచి నెక్ విత్ వరకు స్ట్రైట్ లైన్ గీసేసుకుంటే ఇంకా బాగుంటుంది. డీప్ అనేది విలేజెస్లో తొడగడానికి ఇష్టపడరు కాబట్టి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. లేదంటే ఇలా మార్క్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసేసుకొని నేను చూపిస్తున్నట్టు ముడతలు అనేవి ఏమీ లేకుండా సమానంగా క్లాత్ని పెట్టుకొని కట్ చేసుకోండి. కటింగ్ చాలా ఈజీ ఉంది కదా, స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ నెక్ డిజైన్ని 2 విధాలుగా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయొచ్చు. ముందుగానే క్లాత్కి నెక్ అనేది కట్ చేసేసి తర్వాతన లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసి రివర్స్ చేసుకోవచ్చు. అలా కన్నా ఇలా స్టిచ్ చేయడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం నెక్ ఆల్రెడీ కట్ చేసాం కదా, కట్ చేసిన దాని మీద 2 లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిసేలాగా స్టిచ్చింగ్ అయితే ఒకటి వేసేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ముడతలేం లేకుండా స్టిచ్ చేసుకోండి. 2 పక్కల సేమ్ స్టిచ్చింగ్ అనేది వేసేసి మనం నార్మల్ బ్లౌజ్కి హమ్మింగ్ చేస్తాం కదా, దానికోసం క్లాత్ అయితే రెడీ చేసుకుంటాం కదా, అలా రెడీ చేసేసుకొని రైట్ సైడ్ వైపు ఈ హమ్మింగ్ చేసుకోవడానికి రెడీ చేసిన క్లాత్ని పెట్టేసి నేను చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. కర్వ్స్ వచ్చిన ప్లేస్లో పాదాన్ని పైకి లేపుతూ కొంచెం చిన్నగా టక్స్ ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ముడతలు రాకుండా స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ చేయొచ్చు. మీరు వీడియో కంప్లీట్గా చూసి ఫాలో అవుతే కనుక మీరు స్టిచ్ చేస్తారు. స్టిచ్ చేసి నాకైతే తప్పకుండా కామెంట్ చేస్తారు ట్రై చేసిన వాళ్ళైతే. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత 2 పక్కల చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవడమే. రివర్స్ చేసేసి టాప్ స్టిచ్ వేస్తే సరిపోతుంది. నీట్గా టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే నెక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిపోయిన నెక్కి హ్యాంగింగ్స్ అనేవి మనం యాడ్ చేయాలి. అవి ఎలా యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. శారీ వచ్చేసి 2 కలర్ కాంబినేషన్ కాబట్టి ముందు లైనింగ్తో కలిపి ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకుని హాఫ్కి సమోసా షేప్ వచ్చేలాగా చేసిన తర్వాత ఇటు వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడమే. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసి
ఆల్రెడీ ఒక డోరీ అయితే తయారు చేసేసాను. దానికి ఒక సమోసా షేప్ ఉన్నది అటాచ్ చేసేసి ఇప్పుడు నేను తయారు చేసిన లట్కన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఎంత బాగుంటుందో మీరు చూస్తారు. చాలా సింపుల్ యూనిక్గా ఉంది కదా. నెక్ అయితే రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయిన తర్వాత డాట్స్ వేసుకొని క్రాస్ బెల్ట్ కూడా అటాచ్ చేసేసాను. నేను ఎక్కడైతే డోరీని ప్లేస్ చేశానో అక్కడ ప్లేస్ చేసి స్టిచ్చింగ్ వేయడమే. స్టిచ్ చేసేటప్పుడు సించులు అనేవి రాకుండా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. ఈ వీడియోలో నెక్ డిజైన్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాత్రమే కాబట్టి క్రాస్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలి ఇవేమి చూపించలేదు. కావాలి అంటే కనుక కమెంట్ చేయండి. సింగిల్ కామెంట్కైనా నేను రెస్పాండ్ అవుతాను. మీకోసం వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.